గుండ్లకమ్మ కంప్లీట్ గా డ్యామ్ నింపాం సార్. ఓవర్ఫ్లో ఓవర్ఫ్లో మనము 1,80,000 క్యూసెక్కులు మనము మౌంటాస్ సైకిల్ ఉన్నప్పుడు సముద్రంలో పొందాం. 1,80,000 అంటే ఎన్ని రోజులు దాన్ని బట్టి టీఎంసీలో అది మనం ఎన్ని రోజులు కాదు 7-8 అవర్స్ లో వదిలాం. ఎంత వాటర్ వదిలి పెట్టారు టీఎంసీలో కదా. మొత్తం కలిపి మనము 26 టీఎంసీలు వదిలాం ఆ మౌంటాస్ సైకిల్. మొన్న ఫస్ట్ టైం 26 టీఎంసీ నీళ్లు వదిలిపెట్టారు. సముద్రం గుండ్లకమ్మ వదిలిన తర్వాత నేరుగా సముద్రం పోవడానికి ఇంకెక్కడన్నా ఏమైనా చెరువులు పోతాయి. ముల్చి చెక్ డ్యామ్ అని ఉంది సార్. మన సెలైన్ వాటర్ బ్యాక్ రాకుండా వచ్చేస్తాం. స్మాల్ ట్యాంక్ సార్. మొత్తం వాటర్ సముద్రంలో వెళ్తుంది. ఏంటా మీరు ఇంజనీర్లు ఛానల్ దగ్గర ఉండే ఇంజనీర్లందరికీ నమస్కారాలు. ఆరు ఏపీ పేరు మా నీ పేరు? కృష్ణారెడ్డి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. కృష్ణారెడ్డి గారు చూపేయండి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. కెమెరా బ్యాక్ సైడ్ చూపెట్టండి. బ్యాక్ సైడ్ కెమెరా రొటేషన్ చేసి చూపెట్టండి. స్లోగా తిప్పండి. స్లోగా మీరు చెప్పండి, దాని గురించి చెప్తా ఉండండి. సార్ ఇక్కడ బెంచింగ్ వర్క్ చేయాల్సి ఉంది సార్. మనం 361 మీటర్లు బెంచింగ్ బ్యాలెన్స్ ఉంది సార్. మిగతా బెంచింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం సార్. 7 కిలోమీటర్స్ గాను మనము దాదాపు 6.6 కిలోమీటర్స్ చేశాం సార్. ఒక 361 మీటర్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది సార్. ఇది ఎన్ని రోజులు పడుతుంది మీకు? మాకు ఇది కొద్దిగా 3 months పడుతుంది సార్. ఎందుకంటే సార్ చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మనకు మొన్న ఆగస్ట్ లో ఫాల్ అయింది సార్. క్రౌన్ ఫాల్ అయింది సార్. అక్కడ ఆ పోర్షన్ లో క్రౌన్ ఫాల్ అయితే జియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి చూపించాం సార్. చూపిస్తే మీరు రిబ్స్ పెట్టుకొని ప్రొసీడ్ కండి అన్నారు సార్. ఆ రిబ్స్ కూడా మేము డిజైన్ తీసుకున్నాం సార్. మన సిసిడి నుంచి డిజైన్స్ తీసుకున్నాం సార్. ఆ రిబ్స్ కూడా అన్ని రెడీ చేశాం సార్. ఆ రిబ్స్ పెట్టుకొని మేము ఇప్పుడు తర్వాత మిగతా కాంక్రీట్ అంతా ఫిల్అప్ చేసుకుంటూ గ్యాంట్రీ మూవ్ చేసుకుంటా వెళ్తాం సార్. ఇక్కడ ఈ 300 మీటర్స్ అందుకని చెప్పేసి ఈ రిబ్స్ పెట్టడం టైం తీసుకుంటుంది సార్ మనకు. అందుకని 3 months పడుతుంది సార్. మొత్తం కలిసి మార్చ్, ఏప్రిల్, మే లోపల కంప్లీట్ చేస్తారా? ఈ రిబ్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. మొత్తం మనకు లైనింగ్ వచ్చేసి 2.8 కిలోమీటర్ ఉంది సార్, ఇంక్లూడింగ్ దిస్ 361 మీటర్స్ సార్. ఈ 361 మీటర్ కు వేరే గ్యాంట్రీ కూడా పెడుతున్నారు సార్. సో 5 గ్యాంట్రీస్ అవుతాయి సార్ మనకి మొత్తం టోటల్ గా. ఈ 5 గ్యాంట్రీస్ తో మనం 2.8 కిలోమీటర్ వేయాలి సార్. ఈ 2.8 కిలోమీటర్ మనము జూన్ ఆఖరికి వేస్తాం సార్. ఎందుకంటే మనకు అంటే ఇప్పుడు కొద్దిగా ప్రోగ్రెస్ తక్కువగా ఉంది సార్. ఇప్పుడు ప్రోగ్రెస్ తక్కువగా ఉండడానికి కారణం ఏమంటే మనకు ఇక్కడ 840 లెవెల్ కు వాటర్ వస్తే మనం ఈ గేట్స్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి అక్కడ ఒక బ్యాచింగ్ ప్లాంట్ ఉంది సార్. మనకి ఎగ్జిట్ సైడ్ ఒకటి, ఎంట్రీ సైడ్ ఒకటి ఉంది సార్. ఈ 2 ఆపరేట్ చేసుకుంటూ చేస్తున్నాం సార్ ప్రజెంట్. అయితే అక్కడ వచ్చేసి సాఫ్ట్ ద్వారా 3 ఆపరేషన్స్ లో కాంక్రీట్ పంపించాల్సింది వస్తుంది సార్. అందువల్ల డిలే అవుతుంది సార్ మాకు. ఆ వాటర్ గాన 240 లెవెల్ కి తగ్గితే మనం ఆ గేట్లు అంటే ఈ నెలాఖరికి తగ్గిపోతాయని అనుకుంటున్నాం సార్. అంటే మార్చి 15th అట్లా తగ్గిపోతాయని అనుకుంటున్నాం. అప్పుడు లిఫ్ట్ చేసి అప్పుడు మాకు దాదాపు ఒక 600 మీటర్స్ 600 మీటర్స్ మంత్లీ వేయడానికి వస్తుందని, ప్రోగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాం సార్. కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాం సార్ ఆ ప్రోగ్రెస్ వస్తుందని. ఇప్పుడు సార్ 840 లెవెల్ దిగిపోయింది అనుకోండి, మన గేట్లు ఓపెన్ చేస్తే మామూలుగా బ్యాచింగ్ ప్లాంట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తుంది సార్. ఇంకో వారం 10 రోజుల్లో ఇప్పుడు వన్ సైడే తీసుకెళ్తున్నాం ఇటు నుంచి. ఇక్కడ 840 శ్రీశైలం రిజర్వాయర్ తగ్గిపోతే అటు కూడా ఓపెన్ చేసుకుని బోత్ సైడ్ చేస్తే స్పీడ్ అవుతుంది సార్. మార్చి నుంచి అంటే మన మార్చి 15 కిలోమీటర్ల లోపలికి ట్రాన్ చేసి కానీ మనం పోర్ చేయలేకపోతున్నాం సార్. అక్కడైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అవుతుంది, అటు నుంచి కూడా వస్తాం. ఇప్పుడు మొత్తం కలిసి మీకు ఎంత వర్క్ ఉంది? 2.8 కిలోమీటర్స్ లైనింగ్ గానీ లైనింగ్ 2.8 361 మీటర్స్ బెంచింగ్ ఉంది. 3 months లో అయిపోతుంది సార్. అది లైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ జూన్ 8 కల్లా కంప్లీట్ అయిపోతుంది. నో 20 మీటర్లు చేస్తాం సార్.
జూన్ ఎండింగ్ అని మళ్ళా మీరు పెట్టుకుంటే నాకు జూలైలో నీళ్లు ఇవ్వాలి. అందుకే అడుగుతున్నా. అడ్వాన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. అడ్వాన్స్ కంప్లీట్ చేయాలంటే కనీసం డెడ్ లైన్ జూన్ 15th కి పెట్టుకుంటే మీరు ఆ 15 days గ్యాప్లో ఎవ్రీ డే వర్క్ పెట్టుకుంటే అన్ని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎక్స్క్యూజులు ఉండకూడదు. ఉండదు సార్, మీకు అయిపోయింది సార్. అదే సార్, మీరు 2800 మీటర్లు ఉందండి. ఇంకా 4 నెలలు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నెలకి 700 మీటర్లు చేయాలి సార్ వీళ్ళు. అంటే 4 నెలలు కాదు, 3.5 నెలలు నీకు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15. మళ్ళీ నీకు ఆ సీజన్ పోయిన తర్వాత మీకోసం నీళ్లు అక్కడ స్టోర్ చేయలేము. మాక్సిమం హైయెస్ట్ లెవెల్ ఈ లెవెల్కి ఎప్పుడు వస్తుంది? నార్మల్ ఇయర్స్ శ్రీశైలం ఉమ్. 841 ఎప్పటికి రీచ్ అవుతాం నార్మల్ సీజన్ లో? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఏదైనా కానీ అప్పటికి మనం రెడీ కావాలి. వీళ్ళు ఇప్పుడు వరకు హైయెస్ట్ 500 చేశారండి మంత్లీ హైయెస్ట్. మనం 700 వెళ్ళాలంటే బాగా పెంచాలి మార్నింగ్. ఇప్పుడు లోపల బ్యాచింగ్ ప్లాంట్ పెట్టేసాం సార్, నిన్నే ఇన్స్టాల్ చేశాం సార్. లోపల కాంక్రీట్ కూడా లోపలే తయారు చేశాం. నాకు తెలియదు మరి, నువ్వు ఊరికే నువ్వు విద్యపద్దు. నాకు కావాల్సిన పని కావాలి. ఫిబ్రవరి ఇంకా తగ్గిందండి, 360 చేశారు. బే క్లియర్. మళ్ళా నువ్వు అని చెప్తే మాత్రం నేను చాలా స్పష్టంగా ఉన్నా. దీంట్లో మాత్రం చాలా పర్సనల్ గా తీసుకున్నాం, ప్రెస్టేజియస్ గా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో పూర్తి కావాలి. నీకు 2 విషయాలు కూడా నువ్వు ప్లాన్ చేసుకో. జూన్ 15th కి నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నా. ఆర్ యు కాన్ఫిడెంట్? ఓకే. చూడయా కృష్ణారెడ్డి, సార్ ఇప్పుడు జూన్ 15 కంప్లీట్ చేయాలి. సరే సార్, సరే సార్. మీరు దాన్ని బట్టి ఎప్పుడైతే ఆ లెవెల్ తగ్గుతుందో అది కూడా చూసుకొని ఆ సైడ్ ఈ సైడ్ 2 ఆపరేషన్ స్టార్ట్ చేసి డెడ్ ఓకే సార్. లైన్ జూన్ 15th అంటే కరెక్ట్ గా ఓకే సార్. 7-15 రోజులు వస్తుంది. 14 వారాలు. అవును సార్. ఇంకా స్పష్టంగా చెప్పాలి, 14 వారాలు డివైడ్ చేయండి. వారానికి ఏమేం జరుగుతుందో మండే ఒక నోట్ నాకు పంపించండి. మీ బాధ్యత మంత్రి గారు, మీరు సాయిప్రసాద్ గారు. 14 నెలలకు డివైడ్ చేస్తారు. ఎవ్రీ వీక్ అంతా మీరు అప్డేట్ చేస్తారు. నాకు ఎవ్రీ వీక్ మండే మార్నింగ్ నా టేబుల్ మీదకి ఎంత పూర్తయిందో వస్తుంది. ఓకే. ప్రతి వారం టచ్లోనే ఉండి గట్టిగా ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం. నోనో, నువ్వు పెంచుతున్నావు, అది కాదు ఇప్పుడు కావాల్సింది. నీ మెషినరీ ఎంత కావాలి, మనుషులు ఎంత కావాలి, రోజుకి ఎంత పని కావాలి, అవన్నీ మీరు తయారు చేసి నాకు ఇవ్వాలి. ఓకే. లైనింగ్ కూడా చూద్దాం. 4 గాని లైనింగ్ లో ఉంది సార్ 4 లొకేషన్ 4 సార్ రెస్పాండ్ అవ్వండి సార్. లొకేషన్ 4 బెడ్జింగ్ చూసామండి. లైనింగ్ గాంట్రీ 4 గాని 3 గాని. సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నమస్కారం సార్ నేను రామస్వామి సార్. నేను రామస్వామి డిఈ సార్. నేను ఇది సొరంగం 2లో నేను డిఈగా పనిచేస్తున్నాను సార్. ఈ సొరంగం లెంత్ 18.8 కిలోమీటర్స్ ఉంది సార్. నేను ఇప్పుడు 15.675 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాను సార్. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా మిగిలింది ఎంత? 2 పాయింట్ సార్. ఇంకా ఈ గ్యాంట్రీ ద్వారా ఇంకా 1.1 కిలోమీటర్ ఉంది సార్. ఓకే. ఎప్పటికి కంప్లీట్ చేస్తావు ఇది? సార్ సార్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం జూన్కు కంప్లీట్ చేసేస్తాం సార్. సార్ ఇప్పుడు నేను మాట్లాడింది మీరు ఫాలో అవుతున్నారా? సార్ 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 ఫాలో అవుతాం సార్. ఫాలో అవుతాం సార్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 14 వారాలు నీళ్లు వస్తున్నాయి. సార్, సార్, ఫస్ట్ సార్, వాటర్ సార్. వస్తానే ఆ వాటర్ ఇక్కడికే రిలీజ్ సార్. చేస్తాం ఈసారి. ఓకే సార్ సార్ అలాగే సార్. అలాగే సార్. నమస్కారం సార్. సార్ కొంచెం పని చూపించి కెమెరా పక్క జూమ్ చేయి. కెమెరా రొటేషన్ చేయండి సార్. కెమెరా జూమ్ చేయి. స్లోగా రొటేషన్ చేయండి సార్ కెమెరాని. ఫ్రంట్కి కదా సార్. రొటేషన్ చేయండి సార్. అట్లా లోపలే.
సార్ యా ఓకే అండి ఓకే అట్లనే స్లోగా తిట్టి చూపెట్టండి సార్ పైకి చూపెట్టండి పైన చూపెట్టండి అట్లాగే ఓకే పైన చూపెట్టండి సార్ ఆ వెహికల్ తీసిపోయి అక్కడ వేసుకుంటా వస్తున్నారు. ఓకే కొంచెం స్లోగా దించండి కిందకి మొబైల్ స్లోగా డౌన్ చేయండి అట్లా కాదు సార్ ఓకే స్లోగా దించండి కెమెరా అంతే 3 days కి 12 meters. ఓకే ఓకే సార్ అట్లా నుంచండి ఓకే నువ్వు నీకు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఎన్ని పెట్టగలుగుతారు? నాకు ఐడియా లేదు. మీకు ఎట్లా ఎంగేజ్ చేయగలుగుతారు? 14 వారాల్లో ఎట్లా కంప్లీట్ చేస్తారు? అంటే యాక్చువల్ గా 12 వారాలకు పెట్టుకోవాలి. స్పిల్ ఓవర్ ఏదైనా ఉంటే 2 weeks పెట్టుకోవాలి. మీరు యూ వర్క్ ఇట్ అవుట్. టన్నల్ 1 లో కూడా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉందండి. అది కూడా ఈ లోపల తీయమని చెప్పారు సార్. మొదలు పెట్టేసి లొకేషన్ 3 రెస్పాండ్ అవ్వండి లొకేషన్ 3 అంటే అది కూడా తీసేయండి. ఎప్పటికప్పుడు మనుషులు Sir, location 3 please respond. ఫోకస్ వస్తుంది. లొకేషన్ రెస్పాండింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సార్ నేను వేణుగోపాల్ సార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. చెప్పవా? సార్ నేను గ్యాంట్రీ 4 12.6 km సొరంగం దగ్గర ఉన్నాను సార్. ఈ గ్యాంట్రీ ద్వారా మొత్తం 1000 meters టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రెసెంట్ 270 meters కంప్లీట్ అయింది సార్. రిమైనింగ్ 800 meters కంప్లీట్ చేస్తున్నాం సార్. డే నైట్ షిఫ్ట్ వారీగా డ్యూటీస్ అటెండ్ అయ్యి వర్కౌట్ చేస్తున్నాం సార్. ఓకే, ఎప్పటి కంప్లీట్ చేస్తావు? సార్ మీరు చెప్పినట్టు 14 weeks సార్. ఓకే మేము నైట్ డ్యూటీస్ కూడా అటెండ్ అవుతున్నాం సార్. కెమెరా ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. Okay, sir. థ్యాంక్ యూ. మంచిది. మా అందరికీ నమస్కారాలు. థ్యాంక్ Thank you, యూ sir. థ్యాంక్ యూ అని అంటాం. థ్యాంక్ యూ. నమస్కారం.